అందరికి. సో, నేను ఈ వీడియోలో ఏందంటే అసలు డెల్టా ఎలా క్రియేట్ చేయాలి? మేనేజ్డ్ ఎక్స్‌టర్నల్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్తాను. కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది చాలామందికి ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైతే డేటాబ్రిక్స్ కొత్తగా వస్తారో. సో, ఇది ఈజీగా చెప్తాను. సో, ఇక్కడేందంటే మామూలుగా డేటా ఫ్రేమ్‌ని మనము రైట్ చేసేటప్పుడు ఫార్మాట్ డెల్టా ఇచ్చి సేవ్ అని ఇచ్చి పాత్ అని ఇస్తాం. సో, అట్లా సేవ్ అని ఇచ్చినప్పుడు అదేందంటే అది డెల్టా టేబుల్‌ని క్రియేట్ చేస్తుంది. సో, డెల్టా టేబుల్, డెల్టా లాగ్ కూడా క్రియేట్ అవుద్ది. ఏ లొకేషన్ అయితే మనం పాత్ ఇస్తామో అక్కడ. సో, ఇది డెల్టా డేటా ఫైల్స్ ఇది ఏందంటే ఈ డెల్టా టేబుల్ బై పాత్ అని అంటాం. అదే సేవ్ బదులు సేవ్ యాస్ టేబుల్ అని ఇచ్చి అక్కడ పాత్ ఇవ్వం. జస్ట్ టేబుల్ నేమ్ ఇస్తాం. అప్పుడేందంటే ఆ డెల్టా టేబుల్‌ని మనము పాత్ కాకుండా జస్ట్ ఆ టేబుల్ నేమ్‌తో యాక్సెస్ చేయగలుగుతాం. ఇది మేనేజ్ టేబుల్. ఇక్కడ మనం పాత్ ఇవ్వడం లేదు. సో, ఆ టేబుల్ క్రియేట్ అయినాక పాత్ అనేది డిఫాల్ట్‌గా స్పార్క్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. సో, దీన్ని మేనేజ్ టేబుల్ అంటాం. సో, ఎక్స్‌టర్నల్ టేబుల్ ఏందంటే క్రియేట్ టేబుల్ నేమ్ యూజింగ్ డెల్టా అని లొకేషన్ ఇచ్చి లొకేషన్ దగ్గర పాత్ ఇస్తాం. ఎక్స్‌టర్నల్ లొకేషన్. మనం వన్స్ ఆ టేబుల్ క్రియేట్ అయినాక ఎక్స్‌టర్నల్ టేబుల్ ఆ పాత్‌లో స్టోర్ అవుతుంది. సో, ఈ ఎక్స్‌టర్నల్ టేబుల్ అనేది ఎగ్జాక్ట్‌గా మనము ఫస్ట్ సేవ్ పాత్ ఇస్తాం గదా! ఆ పాత్‌కి ఈ ఎక్స్‌టర్నల్ టేబుల్ అనేది జస్ట్ పాయింటర్ లాగా. ఇది ఎక్స్‌టర్నల్ టేబుల్ డిలీట్ చేసినప్పుడు ఆ పాత్ అనేది డిలీట్ అవ్వదు. సో, అది. థాంక్ యూ.